అన్నా వందనాలన్నా. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థనకి వెళ్ళకముందు, వాక్యాన్ని ధ్యానానికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మేమందరం కూడా ప్రభువా చిన్న మందగా చేరాం ప్రభువా. అయినా మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభువా, అయినా గూగుల్ మీట్‌లో చేరిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఎందరికో లేనటువంటి భాగ్యము మీరు మాకిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయినా ఈరోజు ప్రభువా ఏప్రిల్ మాసం మొదటి రోజులో మేము ఉంటున్నాం తండ్రి. గత నెలంతా కూడా మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. మీకు స్తోత్రములు నాయనా. తండ్రి, ఈ యొక్క ఏప్రిల్ మాసం మొదటి రోజున ప్రభువా మేము అయినా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా సహాయము దయచేయండి. తండ్రి, మీ కృప, మీ కనికరము అయినా వింటున్న ప్రతి ఒక్కరితో ఉంచండి. ఈ నెలంతా కూడా మీరు మీ రెక్కల చాటును భద్రపరిచి క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నేను వాక్యాన్ని తండ్రి బోధించబోతుండగా నాలో మీరు నుండి ప్రభువా, మీరు నా ద్వారా మీరు మాట్లాడమని, నన్ను మీ బోరగా వాడుకోమని విజ్ఞాపన చేస్తూ వింటున్న ప్రతి ఒక్కరినైనా అశ్రద్ధగా ఉండకుండా నాయనా వాక్యము వింటున్నప్పుడు నైనా శ్రద్ధ కలిగి అయినా పరిశుద్ధ గ్రంథాలను చేతిలో పట్టుకొని వినడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనము సంఘం యొక్క ప్రార్థన అనే విషయాన్ని గురించి ధ్యానించుకోబోతున్నాం. సంఘము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తి ఎలా ఉంటుందో అనే విషయాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. అందుకంటే ముందుగా ఎవరైతే హతసాక్షిగా పిలువబడుతున్నారో స్టెఫను గురించి కూడా కొన్ని విషయాలు ధ్యానించుకొని తర్వాత మనము ఈ పేతురు అంశానికి వద్దాం. ఒకసారి మనం గమనించినప్పుడు అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనము ఈ వాక్య భాగాన్ని గమనించవచ్చు. ఒకసారి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అయితే అతడు 51 చదువుదాము. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు గొప్ప దైవజనుడు మరి పాస్టర్ ప్రవీణ్ గారు గురించి మనం విన్నప్పుడు కొంత ఆశ్చర్యానికి మనం గురైనాం. కానీ ఇది మొదటి నుంచి కూడా ఇది జరుగుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆది అపోస్తలుల కాలంలో కూడా మనం చూసినప్పుడు అప్పటి నుంచే ఈ హింసించడము ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. దేవుని గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఏదైనా చెప్పినప్పుడు వింటున్న ప్రజలకి అది మింగుడు పడేది కాదు. అందుకే ఇక్కడ స్టెఫను మాట్లాడుతూ అంటున్న మాటలు గమనిస్తే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమును లోబరచనొల్లని వారులారా. దేవుని వాక్యాన్ని చెవులోకి పోనివ్వరు. దేవుని మాటలను వినడానికి ఇష్టపడరు. అలాంటి వారిని మీరు హింసిస్తూ వస్తున్నారు. అదే సమయంలో వారిని చంపారు కదా మీ పితరులు కూడా. అంత మాత్రం గమ్ముగున్నారా? యేసుక్రీస్తు వారిని మీరు సిలువకు అప్పగించారు అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళలో మార్పు లేదు. దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు, సువార్త చెప్తున్నప్పుడు
ఆ సువార్తను స్వీకరించే పరిస్థితుల్లో వారు లేరు. దేవుని మాటలు వాళ్ళ చెవులో వాళ్ళు చొచ్చనీయరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము వాళ్ళు ఉన్నప్పుడు వారికి ద్వేషమనేది పెరిగిపోతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత చూడండి 53వ వచనంలో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పెను. ధర్మశాస్త్రము దేవుడిచ్చాడు. దాన్ని మనం గైకుంటే గదా! ఆ రోజుల్లో అదే విధంగా జరిగింది. ఈ రోజుల్లో గూడా ఇప్పుడు గూడా క్రైస్తవేతరులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మనం సువార్తకి వెళ్ళినప్పుడు ఆ సువార్తను అంగీకరించని వాళ్ళు, లేకపోతే వినని వాళ్ళు అనేక మందుంటున్నారు. అదే సమయంలో క్రైస్తవులు గూడా ఈ రోజున నామకార్థకంగా మందిరానికి వెళ్ళేవాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు గైకొనలేకపోతున్నారు. మందిరానికి వెళ్తున్నారు, బాగుంది. ఆ మందిరంలో కూర్చున్నటువంటి ఆ వాక్య భాగ సమయంలో కాన్సంట్రేషన్‌గా వాక్యాన్ని వినలేక, ఏకాగ్రత కోల్పోయి, వారు అటు ఇటు ఆలోచిస్తూ, ఆలోచనలతోటి ఆ వాక్యాన్ని వాళ్ళు వినని పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రోజునే దేవుడు ఈ విషయాలు రాయించాడు. అంటే ఆ ప్రజల యొక్క ఆలోచన విధానము, ప్రవర్తన ఆ రోజు నుంచి గూడా ఈ రోజు వరకు అలానే ఉంది అని మనం చెప్పుకోక తప్పదు. ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం గాబట్టి మనం బాధపడుతున్నాం. సాటి వ్యక్తిగా, సాటి మనిషినికి జరిగినప్పుడు మనం బాధపడుతున్నాం. కానీ ఆ రోజుల నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైతే దేవుడిని నమ్ముకొని జీవిస్తున్నారో వారిని ఈ విధంగా హింసిస్తున్నట్టుగా మనం గమనించాలి. అయితే వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఆ మాటలు మాట్లాడుతుంటేనే వారు కోపమొచ్చేసింది. సువార్త చెప్తున్నప్పుడే వారికి చూసి పండ్లు కొరికారంట. అంటే అంత కోపము. ఏదైనా చేయాలన్నటువంటి ఒక ఆ ఉద్రేకంతో వారికి గురైనట్టుగా చూస్తున్నాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. వెంటనే ఆ స్టెఫను యొక్క దేవుడి దర్శనము కనిపించినప్పుడు ఎక్కడున్నాడో మరి యేసయ్య గురించి వివరిస్తున్న సమయంలో ఆ రక్షకుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్న సమయంలో అదింకా వాళ్ళు మింగుడు పడలేదు వాళ్ళకి. ఆ విషయం చెప్పిన వెంటనే అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి అనే మాట చూస్తున్నాం. చూసారండి? దేవుని గురించి గొప్ప మాటలు చెప్తున్నప్పుడు వారు చెవులు మూసుకుంటున్నారు. ఎందుకు చెవులు మూసుకుంటున్నారంటే, ఈ రోజున సాతాను యొక్క కార్యము నెరవేరుతుంది. ఆ రోజు నుంచి గూడా ఈ రోజు వరకు నెరవేరుతుంది. మనం సువార్తకెళ్ళినప్పుడు గూడా మీరు గమనిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అసలు మా ఊరికి సువార్తకి మీరు రావల్లేదు. మా ఊర్లో అందరూ గూడా మరి అన్యులు యేసుక్రీస్తుని దేవుడిగా పూజించే వాళ్ళు లేరిక్కడ. మీరు రావల్లేదు అనేటువంటి మాటలు గూడా మనం వింటున్నాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను బట్టి మనము ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. చూసారా? ఆ రోజుల్లో ఈ యొక్క స్టెఫెను ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చెవులు మూసుకొని పెద్ద కేకలు వేశారంట. మేము వినలేకపోతున్నాం ఇలాంటి మాటలు అని అతన్ని పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపారు. పట్టణము వెలుపల తీసుకెళ్లారు. రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆ రోజుల్లో పబ్లిక్‌గా జరిగింది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయము రాయబడింది. దానికి సాక్షులుగా సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి అనే మాట చూస్తున్నాం. సాక్షులు గూడా ఉన్నారు ఆ రోజున. అంత ధైర్యంగా ఆ రోజున రాళ్ళతో కొట్టి చంపారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము గమనించినప్పుడు ఇలాంటి హింసలు, లేకపోతే ఇలాంటి మరణాలు ఇంకా ఎన్ని జరగాలో అనే విషయాన్ని మనము ఒకసారి ఆలోచించాలి. అయితే దీనికి జరగకుండా ఉండాలి అనంటే
మనకు ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా, వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికి, ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించాను. ఇక్కడ మనం చూస్తున్నాము, ఎప్పుడైతే ఆ విధంగా రాళ్ళతో కొడుతున్నారో, వెంటనే స్టెఫను ఒక మంచి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. శిలువ మరణ సమయంలో గూడా ఆ దొంగ ఏ విధంగా అయితే యేసయ్యని అడిగాడో, అయ్యా నా ఆత్మ నువ్వు పరదేశంలో చేర్చుకుంటావా? పరలోకంలో చేర్చుకుంటావా? ఇక్కడ మనం చూస్తున్నాము, స్టెఫను గూడా అదే విధంగా అడుగుతున్నాడు. నా ఆత్మను చేర్చుకో అయ్యా అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవులుగా మన నిరీక్షణ అదే. ఎందుకంటే ఏ రోజు మనము ఈ లోకంలో జీవిస్తుంటామో, ఏ రోజు మనం ఉండమో మనకు తెలీదు. ఒక్కరోజు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు రేపు ఉండకపోవచ్చు. పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. స్టెఫెను గూడా ఆ మాటను పలుకుతున్నప్పుడు అతన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. అయితే అతను ఒక మాట అన్నాడు, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దం పలికాడు. అయ్యా వారిని క్షమించు, వారి మీద ఈ పాపం వద్దు అనే మాటను ఆ రోజుల్లో గొప్ప వ్యక్తి స్టెఫను తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా ఈ కాలంలో చూస్తే గూడా మనకు తెలిసిన తర్వాత మనం చూస్తున్నటువంటి కాలంలో గమనిస్తే గూడా గ్రేస్టైన్స్ వాళ్ళ యొక్క భార్య గూడా అదే మాట చెప్పినట్టుగా మనం చూసాం. కోర్ట్‌లో తీర్పు గ్రహాం స్టైన్స్ వాళ్ళ యొక్క వైఫు ఆ కోర్ట్‌లో ఆమె చెప్పిన మాట, వాళ్ళందరిని నా భర్తను, నా పిల్లలను చంపిన వారిని క్షమించండి అని చెప్పినట్టుగా మనం గమనించాం. మళ్ళీ ఇప్పుడు గూడా ఇదే దైవ సేవకుని యొక్క ప్రవీణ్ గారి యొక్క భార్య గూడా, నా భర్త పోయిన మార్గము, ఆయన చేసిన సువార్త గొప్పది. ఎవరైతే ఒకవేళ హింసించుంటారో వారిని క్షమించండి అనే మాటను మనం గమనించాం. చాలా గొప్ప విషయము. అలాంటి మనసు మరి క్రైస్తవుల్లో ఎంతమందిలో ఉంటదో తెలీదు కానీ, అంత గొప్ప మనసు ఆ రోజు దేవుడు స్టెఫెనుకిచ్చాడు. ఈ రోజున కొంతమంది దైవ సేవకుల యొక్క భార్యల్లో ఈ మనసిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, క్షమాపణ ప్రార్థన. స్టెఫెను చేసినటువంటి ప్రార్థన ఎంతో గొప్పది. నా ఆత్మను తీసుకో, నీ రాజ్యంలో చేర్చుకో నాయనా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను హింసించిన వారిని క్షమించు అనే మాటను చూస్తున్నాం. కాబట్టి హతసాక్షులు అయినట్టుగా మనం గమనిస్తున్నాం. హతసాక్షి అనగా దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు చనిపోయేవారు. ఇలాంటి వారు చాలా కొద్దిమందండి. అందుకోసమే ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని కూడా మనం గమనించినప్పుడు, ఆయన సువార్త ప్రకటించే విషయంలో ఒక లిమిట్‌కి దాటి వెళ్ళిపోయాడాయన. సువార్త ప్రకటించే విషయంలో మనం చేస్తున్నటువంటి సువార్త ఒకటైతే, ఇది మొదటి స్టేజ్ ఇది. కానీ ఆ స్టేజ్‌ని ఆయన దాటి వెళ్ళిపోయాడు. చాలా మంచి సువార్తను ప్రకటించాడు. ఎంతో మందికి సత్యాన్ని బోధించాడు. ఎంతో మందిని శిష్యులుగా తయారు చేశాడు. కాబట్టి అలాంటి వారికి మరి ఈ యొక్క హతసాక్షి అనే ముద్ర పడాల్సిందేగా. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క అధికారం లేకుండా ఏది జరగదు అనేది కూడా మనం నమ్మాలి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయానికొద్దాం. ఈ యొక్క వాక్య భాగాన్ని కూడా గమనించినప్పుడు, ఇక్కడ మనం పేతురు గురించి చూస్తున్నాము. ఇక్కడ దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇక్కడ హేరోదు రాజు బాధ పెట్టాలని అటువంటి ఒక దృక్పథంతో గమనించండి. సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టాలి. బలాత్కారంగా వాళ్ళని పట్టుకున్నారంట. బలాత్కారంగా పట్టుకొని
యాకోబును ఖడ్గంతో చంపారు. ఎంత హింసండి! ఇటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు, ఆ రోజుల్లో వాళ్ళు ఎంత బాధపడుంటారో. వాళ్ళ బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు గావచ్చు. ఆ విధంగా యాకోబును యోహాను ముందే చంపినప్పుడు అంతటితో వాళ్ళు గమ్ముగున్నారా? ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసి పేతురును కూడా పట్టుకొచ్చారు. ఆ సమయంలో పులిన రొట్టెల పండుగ జరుగుతూ ఉంది. ఆ యొక్క పేతురుని తీసుకొనొచ్చి చెరసాలలో వేశారు బంధించి. అన్యాయంగా. అక్కడ ఏం జేశారు? వారు కూడా సువార్త ప్రకటించారు. దేవుని గురించి చెప్తున్నప్పుడు ఆహ్, ఆ యొక్క విధానాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాల గురించి వివరిస్తున్నప్పుడు, వాళ్ళు భరించలేని పరిస్థితుల్లో ఈరోజున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఏ విధంగా అయితే ఆ రోజు రాజైన హేరోదు సంఘము ఈ యొక్క పేతురుని చెరసాలలో బంధించినప్పుడు, ఆ పరిస్థితి మనం గమనించినప్పుడు, తర్వాత చూడండి, అతనిని కావలినుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. చతుష్టయముల అనగా 14 మంది సైనికులు. ఒకరిద్దరు గాదు. 14 మెంబర్స్ ఆ యొక్క సైన్యానికి ఆయన్ని అప్పగించారు. అప్పగించి బంధించారు. చెరసాలలో ఉంచారు. అయితే చెరసాలలో ఉంచబడినప్పుడు ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. సంఘము అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘము పేతురు ఏ విధంగా అయితే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆ సంఘము యొక్క సంఘాన్ని బలపరిచాడో, ఆ సంఘము మౌనంగా ఉండలేదు. లేకపోతే భయపడి పారిపోలేదు. లేకపోతే పేతురుని విడిచిపెట్టి మర్చిపోలేదు. ఇక్కడ గమనించండి. సంఘమంతా అతని కొరకు అత్యాసక్తి అనే మాట గమనిస్తున్నాం. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశారంట. ఏమండి ఈరోజు మనము ప్రార్థన చేయాలండి. పాస్టర్ ప్రవీణ్ గారి కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. వింటున్నాం ఎన్నో రకరకాల అతని గురించి నిందలు వేయడానికి ఎన్నో రకరకాలుగా సేకరిస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. ప్రార్థన చేయాలి. మనం వాటిని మార్చలేం. ఏమి చేయలేం. అయితే ప్రార్థన ద్వారా దేవుడు మనకు జయాన్నిస్తాడు. ప్రార్థన చేశారు సంఘమంతా గూడా. ఆ రాత్రియే పేతురు 2 సంకెలతో బంధింపబడి, ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుండెను. చూసారా? రాత్రి కాలంలో ఇద్దరు సైనికుల మధ్యలో పేతురుని పండేస్తే భయపడలేదు పేతురు. నిద్రపోతున్నాడు హ్యాపీగా. మరియు కావలివారు తలుపెదుట చెరసాలలో కాచుకొనుచున్నారు. ఇదిగో ప్రభువు దూత అతని యొద్దకు అతని దగ్గర నిలిచెను. ఇది దేవుని యొక్క శక్తి. ఇది ప్రార్థనా శక్తి. 14 మంది సైనికులున్నారు. ఇద్దరి మధ్యలో పనుకున్నాడు. ఆ గేటు దగ్గర మరొక సైనికులున్నారు. ఎప్పుడైతే ఈ ప్రార్థన దేవునికి చేరిందో, సంఘం యొక్క ఆసక్తి కలిగిన ప్రార్థన దేవుని యొద్దకు చేరిందో, ప్రార్థన అనే ధూపము దేవుడు అంగీకరించినప్పుడు, వెంటనే ఆయన దూతను పంపించి, ఆ యొక్క పేతురును దర్శించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వెలుగు ప్రకాశించింది. దూత పేరును దూత పేతురును ప్రక్కను తట్టి, "త్వరగా లెమ్ము." నిద్రపోతున్న పేతురుని తట్టింది. అంటే ఏమంటున్నాడు? "త్వరగా లెయి నువ్వు. త్వరగా లెయి. లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దూత ఎప్పుడైతే లేపాడో వెంటనే పేతురు సంకెళ్ళు విడిపించబడ్డాయి, ఊడిపోయినాయి. వెంటనే ఆ దూత అతన్ని తీసుకొని ఆహ్, నడుము నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుము. అతడు అలాగా చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనికి చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూత వలన జరిగినది నిజము జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగని తలంచెను. మొదట కావలివారి రెండవ కావలివారు దాటి పట్టణమునకు పోవు
ఇనుప గవిని అండి అది గమనించండి. ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. ఎప్పుడైతే త్వరగా లేసిరా నువ్వు బయలుదేరు. త్వరగా చెప్పులు వేసుకో. పైన ఒక వస్త్రాన్ని కప్పుకో అని తీసుకొని దూత వెళ్తున్నాడు. ఆ సమయంలో ఇనుప గేట్ వేసినటువంటి ఆ గేటు దానంతట అదే తెరుచుకుందండి. దేవునికి స్తోత్రమండి. ఈ రోజున ఆ రోజు సంఘము యొక్క ప్రార్థన వలన దేవుడు ఆ దూతను మరి పంపించినప్పుడు, దూత వచ్చి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ద్వారాలు సంకెళ్ళు విడిపించబడ్డాడు. అదే విధంగా ఆ ద్వారము తెరచబడి అక్కడికి మనం బయటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువా తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయు ఉద్దేశించినటువంటి వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. అప్పుడు తెలిసింది అతనికి. అప్పుడు దాకా పేతురు ఆ నిద్రమత్తులో ఉన్నాడు. గ్రహించలేకపోయాడు. ప్రార్థనా శక్తిని గ్రహించలేకపోయాడు. అప్పుడు ఒక్కసారిగా మరి పేతురు ఆ ఉలిక్కిపడి తెలుసుకున్నాడు. తెలుసుకొని వెంటనే తిరిగి ఆ యొక్క గృహానికి వెళ్ళడం మనం చూస్తాం. అది మనం చూడొచ్చు 15వ వచనం చూడొచ్చు. అందుకు వారు నీవు పిలిచిన పేతురు ఇంకను తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి 16వ వచనంలో. కనుక ఎక్కడి నుంచైతే బయలుదేరి వెళ్ళాడో సంఘము విడిచిపెట్టకుండా సంఘము కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆ సంఘం యొక్క ప్రార్థనకు దేవుడు సంఖ్యల నుంచి విడిపించి తీసుకొని వచ్చి ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ప్లేస్‌లోకి తీసుకొనొచ్చారు. అప్పటికి ఇంకా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. విభ్రాంతి నొందారు. మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికి గూడా ఈ లోపలే వచ్చేసాడు పేతురు అనేటువంటి విషయాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడు ఏమైనా చేయగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అనే విషయాన్ని మనము గమనించాలి. ఆ రోజున యోబు విషయంలో మనం గమనించినప్పుడు సాతాను వచ్చి యోబుతో మరి దేవునితో అడిగినప్పుడు పర్మిషన్ తీసుకున్నాడు సాతాను. అయ్యా! యోబు మీద నేను ఒక ప్రయోగం చేయమంటావా? నువ్వు పర్మిషన్ ఇస్తావా? నా బిడ్డ చుట్టూ ఏముంది తెలుసా? యోబు చుట్టూ ప్రార్థన అనే కంచె వేసుకున్నాడు యోబు. ఆ కంచెను తీసివేయమని సాతాను చెప్పినప్పుడు ఒక అధికారం దేవుడిచ్చాడు. ఏమనంటే నీవు అతని ప్రాణం మాత్రం తీయడానికి లేదు అనే మాటను చెప్పాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే ప్రార్థన ద్వారా మన కుటుంబం చుట్టూ మనం కంచె వేసుకుంటామో, మన సంఘం చుట్టూ మనం కంచె వేసుకుంటామో, దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుంది. మనం ప్రయాణమై ఎళ్తున్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ ఒక శత్రువులు మన మీద దాడి చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఈరోజు మనం చూస్తున్నటువంటి కార్యం గమనించినప్పుడు దేవుని యొక్క ఇష్టం లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, ఎందుకంటే ఆయన ప్రణాళికలో ఏముందో, ప్రవీణ్ గారి యొక్క మరణం తర్వాత మరి ఏం జరగబోతుందో, ఎందుకని అలా జరిగిందో ఒక పెద్ద ప్రణాళిక ఉందక్కడ. ఆ ప్రణాళికను మనం గమనించాలంటే నువ్వు ఆత్మీయంగా జీవించాలి. ఆ ప్రణాళిక ఏంటి? కనుక మనందరం గూడా ఈరోజు ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం గురించి మనము ప్రార్థన, విజ్ఞాపన ఎడతెగక చేయాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క అతను ఏదైతే సేవ చేస్తున్నారో ఆ సేవ కొనసాగాలన్న మన ప్రార్థన అవసరం. ఎంతో గొప్ప సేవ మరి పాస్టర్ గారు చేశారు. ఆ సేవ మళ్ళీ అది కంటిన్యూ అవ్వాలి. మంచి యవ్వనస్తులు లేకపోతే ఆయన శిష్యులు మరి ముందుకొచ్చి ఆ సేవను కొనసాగించేటువంటి స్థితిలోకి రావాలి. ఆయన ఏమైతే జ్ఞానం పొందుకున్నాడో ఆ జ్ఞానాన్ని అందరికి పంచాడు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి పరిస్థితుల్లోకి అనేక మంది వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఇలాంటి ప్రవీణ్ పాస్టర్ గారు లాంటి వాళ్ళు అనేక మంది వస్తారు. ఈ రోజున అనేక మంది క్రైస్తవుల్లో బాధ ఏర్పడిపోయింది. కానీ ఆ బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనం చేయాల్సింది అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలండి. దయచేసి వాక్యం వింటున్న వారు మీకు తెలిసిన వారికి కూడా చెప్పాల్సిన విషయము ప్రార్థన. ప్రతిరోజు ప్రార్థన చేయండి వాళ్ళ గురించి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యం చేస్తాడు.
సత్యాన్ని వెలికి తీస్తాడు. సత్యాన్ని మనము చూస్తాము, వింటాము. ఆ రోజు మనం సంతోషిస్తాం. దేవుని నీ ప్రణాళిక ఏదో తెలీదయ్యా! మాకు తెలియజేయి నాయనా! నీ ప్రణాళిక గొప్పది. కాబట్టి దేవుడు ఒక పర్మిషన్‌ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకోసమే మత్తయి సువార్త 5:11లో ఒక మాటను గమనిద్దాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుడు రాస్తున్నాడండి ఈ వాక్యాన్ని. మిమ్మల్ని హింసిస్తారు. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తము. దేవుని నిమిత్తము జనులను వీరు అన్యులు లేపోతే లోకము నిందిస్తుంది, హింసిస్తుంది, అబద్ధం మాటలు ఆడుతుంది, చెడ్డ మాటలు పలుకుతారు. అయినప్పటికి నువ్వు ధన్యుడివే. సంతోషించు, ఆనందించు. ఎందుకంటే పరలోకమందు నీ ఫలం అధికమవుతుంది గదా! ఇక్కడ గాదు నీ ఫలము. ఇక్కడ నువ్వు ఫలించవు. ఇక్కడ నిన్ను ఒకవేళ హింసిస్తారు, దూషిస్తారు. నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు చెప్తారు. నిన్ను అవమానపరుస్తారు, నిన్ను నిందిస్తారు. అయినప్పటికి నువ్వు సంతోషించు, ఆనందించు. పరలోకమందు నీ ఫలము అధికమగుతుంది అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వర్లారా, అవునండి. మన ఫలం ఇక్కడ కాదండి ఫలించాల్సింది. పరలోకమందు మన ఫలం ఫలిస్తుంది. ఇక్కడ నువ్వు ఎన్ని బాధలు పడొచ్చు గానీ, దేవుడు నీకొక రోజున ఆ సంతోషమైనటువంటి ఫలాన్ని నీకు దేవుడు అక్కడ ఇస్తాడు. ఆ రోజు నువ్వు సంతోషిస్తావు. అందుకే యోహాను సువార్త 15లో గమనించినప్పుడు మరొక వాక్య భాగము, లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. ఈరోజు మనల్ని లోకం ద్వేషిస్తుందేమో, అంతకంటే ముందు ఆ లోకము దేవుడినే ద్వేషించింది. యేసయ్యను ద్వేషించింది. ఇష్టపడలా. యేసయ్య చేస్తున్న గొప్ప కార్యాలు ఇష్టపడలేదండి. మీరు లోకము సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ఇది సత్యమండి. మనం లోకంలో కలిసిపోయే వారమైతే లోకం నిన్ను ప్రేమిస్తుంది. కానీ మనం లోకంలో కలవడానికి అవకాశం లేదు. ఎందుకని? మనం లోక సంబంధులము కాదు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. మనము లోకంలో ఉన్నప్పటికి కూడా, లోకంలో నుండి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేతనే లోకం మిమ్మును ద్వేషిస్తుంది. కాబట్టి ఈ క్రియేషన్‌లో మనం ఉన్నాం. అయితే ఈ లోకంలో మనందరం ఉన్నప్పటికి కూడా, ఈ లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకించబడ్డావు. నువ్వు రాజువైన యాజక సమూహము నీవు. నువ్వు దేవుని కుమారుడు, దేవుని బిడ్డవు నువ్వు. కాబట్టి క్రైస్తవులము అనగా దేవుడు ప్రేమించినటువంటి శిష్యులు. ఈరోజు గమనిస్తే మనల్ని ఆయన వేరుపరిచాడు కాబట్టి ఈరోజు లోకం మనల్ని ద్వేషిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ చనిపోతే పరలోకంలో మనం చేరుతామనేటువంటి నిరీక్షణ మనలో ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేను చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని గమనించినప్పుడు, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడండి? నీకు సమాధానం ఉండాలంటే, దేవునిలో సమాధానం పొందుకోవాల. నా యందు నీకు సమాధానం. చాలా కష్టమండి. నేను ఎప్పుడైతే పాస్టర్ గారు చనిపోయారో మదన పడ్డానండి చాలా రోజులు. దాదాపుగా 2, 3 రోజులు ఆలోచిస్తున్నా, ఏంది ప్రభువా ఇలా జరిగింది? ఒక దాన్ని ఏమని చెప్పాలో తెలీదు. ఒక అవమానమో అనుకోవచ్చు. ఒక బాధ అనుకోవచ్చు. నా కుటుంబ సభ్యులు చనిపోయినంత ఇదిగా బాధపడి, నేను ఆదివారం రోజున నేను ఈ పేపర్ వాల్యుయేషన్ డ్యూటీలో ఉన్నప్పుడు చాలా బాధతోటి నేను మోకాళ్ళు ప్రార్థన చేసుకోవాలి ఈరోజు అని నెల్లూరులో నేను పేపర్ వాల్యుయేషన్ డ్యూటీలో ఉన్నప్పుడు మరి లోన్ స్టార్ చర్చికి వెళ్ళినప్పుడు ఆ లోన్ స్టార్‌లో చర్చిలో పాస్టర్ గారు, చంటి పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఆ రోజు ఆ మాటలే మాట్లాడాడండి. ఆ రోజు ఆ మాటలు నన్ను ఆదరించాయి, ధైర్యపరిచాయి. నేను ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. ఏంది ఈ బాధ? ఎందుకు మనకిలా జరుగుతుంది? జరిగిన తర్వాత అది కూడా సత్యం బయటికి రాకుండా రకరకాలుగా దాన్ని మాఫీ చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతుందనేటువంటి మదన పడుతూ
కొన్ని సందర్భాల్లో ఎవరికి కనబడకుండా ఏడ్చుకుంటూ నేను బాధపడి రాత్రి 11 గంటలప్పుడు మోకాళ్ళొంగి ప్రార్థన చేశా దేవుడికి, "ఏంది నాయనా నీ సేవకుల్ని ఇలా దారుణంగా చనిపోయాడే. ఏంది ఈ పరిస్థితి? ఇది కొనసాగుతదా? ఎలా ఇలా ఉంటే? మంచి జ్ఞానవంతుడు గదా! అనేక మందిని అనేక మందికి బోధించాడు గదా! ఏంది ప్రభువా" అని బాధపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యంతో నన్ను ఆదరించిన మాటలే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న ఈ మాటలు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఆ రోజు చెప్తున్నాం, చంటి పాస్టర్ గారు చెప్తున్న మాటలు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. అందుకే ఈ మాట చూస్తున్నాం. నా యందు నీకు సమాధానం ఉండాలంటే ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకు? నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు లోకాన్ని జయించాడండి మన దేవుడు. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన యొక్క ముఖం మీద ఉమ్మి వేశారు. ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన ఆ యొక్క వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన సిలువను ఆయన మీదే పెట్టి మోపించారు. అటువంటి దుర్మార్గులు మధ్య ఆ రోజు యేసుక్రీస్తు వారు జయించాడాయన. ఈరోజు మనల్ని గూడా ఆయన కోరుకుంటున్నాడు. నా యందు నీకు సమాధానం ఉండాలంటే నువ్వు గూడా జయించాలా ఈ లోకాన్ని. శ్రమలు పడు. ఎందుకు ఎందుకు బాధపడుతున్నావు? శ్రమలు పడు. ఒకవేళ ఒకవేళ మరణించాల్సొచ్చిందా? హతసాక్షిగా పిలువబడు. ఇబ్బంది లేదు. పరలోకమందు నీ ఫలముంటది బాబు అనే మాటను చదువుతున్నప్పుడు కొంత ఆదరణ కలిగింది. ఆ రోజు దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. మోకాళ్ళు వంగి ప్రార్థన చేయడానికి అవకాశం అక్కడ ఇచ్చాడు. ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి, సంతోషంతో, సమాధానంతో నేను తిరిగి నా డ్యూటీకి వెళ్ళగలిగాను. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దేవుడు ఎంతో గొప్ప దేవుడండి. మనం బాధపడినప్పుడు మన హృదయ వేదన ఆయనకు తెలుసు. ఈ మనుషులు ఆ హృదయ వేదనను తీర్చలేరు గానీ, దేవుడు ఆ మాటల ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు స్వయంగా మాట్లాడడానికి అవకాశం లేకపోయినప్పటికీ, నా బాధ ఆయనకు తెలుసు కాబట్టి, నాకు ఏమైతే వాక్యం అవసరమో, ఆ వాక్యాన్ని దేవుడు నాకు అందించినప్పుడు, నేను సమాధానపడి, సంతోషపడి, అందుకే వాక్యం అంటుంది, "నా యందు నీవు సమాధాన పడాలి." కాబట్టి సంతోషంగా వెళ్లి, అవును గదా! మనం ప్రార్థన చేద్దాం. మనమేం చేయలేం కదా! మనం చేయాల్సింది ఒకటే. మన దగ్గరున్నది ఒకటే ఆయుధము. ఆ ఆయుధమే ప్రార్థన. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరు ఈ రోజున ఈ గూగుల్ మీట్‌లో ఈ వాక్యం వింటున్నారో, మీకు తెలిసిన వారికి, మీ సంఘస్థులకు, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలియజేయండి. పిల్లలకు కూడా తెలియజేయండి. ప్రార్థన చేయండి. ప్రవీణ్ అంకుల్ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇద్దరు కుమార్తెలు, వాళ్ళ భార్య గురించి ప్రార్థన చేయండి. వాళ్ళకి ఆదరణ కలగాలి. ఈరోజు మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాం. మనం బాధపడుతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత బాధుంటుందో, ఒకవేళ ఆమె ఆ మాట చెప్పుండొచ్చు క్షమించమని. అయితే ఆమె హృదయంలో ఎంత బాధపడుతుందో, ఆయన నడిచిన క్షణాలు, ఆయన మాట్లాడిన క్షణాలు జ్ఞాపకం చేసుకొని, ఆయన వెళ్ళకముందు ఒక చిన్న గేమ్ పిల్లలతో ఆడాడు. ఆ వీడియో గూడా వైరల్ అవుతుంది. ఆయన పిల్లలతో నవ్వుకుంటూ ఒక చిన్న గేమ్ ఆడాడు. అంత పెద్ద దైవ సేవకుడు కుటుంబంతో ఎట్ట గడిపాడో ఆ వీడియో చూసినప్పుడు నేను చాలా ఆనందించాను. ఎంత ప్రేమిచ్చావయ్యా కుటుంబంలో. ఎంత సంతోషంగా వాళ్ళున్నారయ్యా. ఇటువంటి సంతోషాన్ని ఒక క్షణంలో వాళ్ళు కోల్పోయారే బిడ్డలు. కాబట్టి మనం ప్రార్థన చేయాలండి. అయ్యా ప్రవీణ్ గురించి మాత్రమే కాదండి. దైవ సేవకుల గురించి ప్రతిరోజు జ్ఞాపకం జేసుకోండి. దైవ సేవకుల గురించి ప్రతిరోజు ప్రార్థన చేయండి. వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేయాల్సిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని అందించిన అవినీతన్న గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఆదరమున స్టెఫెను ఏ విధంగా హతసాక్షిగా మార్చబడ్డారు, తర్వాత యాకోబు ఏ విధంగా హతసాక్షిగా మార్చబడ్డాడు, పేతురు విషయంలో సంఘము ఏ విధంగా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా పేతురుని తప్పించి ఉన్నారు, అదేవిధంగా మన యొక్క సహోదరులు ప్రవీణ్ అన్న గారి యొక్క జీవితంలో తను చేసిన పరిచర్యను మరొకసారి అన్న జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి అన్నకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క వాక్యము మన హృదయంలో ఫలించలాగున మన మధ్యలో ఉన్న సొలొమోన్ గారు వాక్యం ఫలింపు నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను.
ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వెళ్ళిన వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నేను ఉదయకాలం ప్రభా, నేను ఈ రీతిగా యూసీ టీంలో చేరి ప్రేయర్ చేసుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎన్నికలేని వారు ఎందుకు పనికిరాని మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన నా గొప్ప దేవాది దేవుడు ప్రభా, నువ్వు సృష్టికర్తవు నాయనా, నీ ఘనమైన వందనాలు ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎన్నికలేని వారం తండ్రి, దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా. మన తండ్రి, నీ ప్రియ బిడ్డ నా ప్రభా చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి ప్రభా, నాయన లోకములో ఆయన మరి అయా ఎన్నికలేని వారిని ఏర్పాటు చేసుకునే గొప్ప దేవుడు ప్రభా. నా తండ్రి అయినప్పటికీ ప్రభా, ఎంతో నా తండ్రి నాయన మరి కొంతమందికి నువ్వు ఎంతో జ్ఞానం ఇస్తావు నా తండ్రి ప్రభా. నాయన తెలివి ఇస్తావు తండ్రి, మాట్లాడి చాతుర్యం ఇస్తావయ్యా. నీ వరాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఒక్కొక్క రీతి, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రీతిగా ఉంటాయి తండ్రి ప్రభా. నాయన అయ్యా, నీకే వందనాలు. ఈ రోజుల్లో యథార్థంగా ఉంటే నా తండ్రి పనికిరాదు ప్రభా. నాయన అయ్యా, ఎంతగానో తండ్రి మనుషుల మీద నిందలు వేసి అవమానాలు చూపి తండ్రి ప్రభా మరి మరణాన్ని నాయన చంపేదానిక దాని దూరం కూడా వచ్చేస్తూ ఉన్నారు. అవును ప్రభా. నా తండ్రి ప్రవీణ్ కుమార్ పట్ల ఆయన మేము చూసినప్పుడు మా హృదయం కలవరపడింది. ఆయన కన్నీరు కార్చాం, బాధపడుతూనే ఉన్నాం. చూసిన కాడి నుంచి తండ్రి బాధ వస్తూనే ఉంది. ఆయన చివరి దినాల్లో ఉన్నాం కనుక నా తండ్రి ప్రభా, మా ఆధారం నీవే, మా అయ్యా మరి అన్నీ నీవే కనుక నా తండ్రి ప్రభా. ఎన్ని చూస్తున్నా కూడా హృదయం ఎంతగా తండ్రి నైనా మా భారంతో ఉంటుండగా ప్రభా, ఆ భారాన్నంతటినీ తీర్చే దేవుడు తండ్రి, నీకు వందనాలు. అలనాడు మీ మీదే తండ్రి నైనా అయ్యా, ఏ నింద లేదు, ఏ నేరం లేదు, ఒక దోషిగా నిలబెట్టి నేరం మోపి మిమ్మల్ని సిలువేసినారు ప్రభా. నా తండ్రి, నువ్వు ప్రేమనే చూపించావు, శాంతినే చూపించావు, సమాధానాన్ని చూపించావు, పేదల్ని ప్రేమించావు ప్రభా. కనుక నా తండ్రి ఆ భార్య కూడా ఆ రీతిగా మాట్లాడగలిగింది ప్రభా. ప్రేమనే చూపించాలి, శాంతినే పంచాలి తండ్రి నాయన. ప్రతి ఒక్కరి ఎడల తండ్రి ఆయా కంటికి కన్ను, పంటికి పన్ను కాకుండా ప్రభా నాయన ఆయా క్షమించే గుణాన్ని ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్నారు. నేను క్షమించిన ప్రకారం మీరు క్షమించమంటున్నావు కనుక బైబిల్ గ్రంథాల్లో నా తండ్రి నీ ప్రియ బిడ్డలు మరి స్తెఫను, యాకోబు, పేతురు ప్రభా నాయన మరి ఎన్నో తండ్రి నాయన యోబు ఆయన ఎంతమంది భక్తులు ప్రభా నాయన ఆయన ఆనాడు ఆయన మరి కొన్ని నాయన శిక్షలకి గురి అయినప్పటికీ కూడా నా తండ్రి అయ్యా కూడా మరి నీవు వాళ్ళని తప్పించగలిగిన గొప్ప దేవుడు ప్రభా. సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి వాళ్ళు నాయన మరి విడుదల దయచేసినటువంటి గొప్ప దేవుడు నా తండ్రి. ఆయన అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈనాడు కూడా మేము సంఘం అంతా చేరి ప్రార్థన చేయగలిగినటువంటి వారమే కానీ మేమేం చేయలేము నా తండ్రి. యేసయ్యా దయతో వారిని మీరు క్షమించండి, శత్రువుల్ని క్షమించమంటున్నావు, ప్రేమించమంటున్నావు నా తండ్రి ప్రభా. నాయన మనం మాత్రం కనుక నా తండ్రి నాయన ప్రతి ఒక్క మానవుడిలో కూడా తండ్రి కక్ష నాయన ఉంటది. అయినా కూడా ప్రభా దానికి బయటకు రానియకుండా ఆయన బైబిల్ సిద్ధాంత ప్రకారం తండ్రి జీవించే జీవితాన్ని ప్రభా మాకు మీరు కలిగింప చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభా మరి అంబేద్కర్ మంచి తెలియగలిగినటువంటి వాడు, రాజ్యాంగాన్ని రాసినటువంటి దేవుడు అయా మరి మనిషి కనుక అటువంటి జ్ఞానాన్ని ఒక ప్రవీణ్ కుమార్కి మీరు ఇచ్చిన తండ్రి ఇంటర్నేషనల్ సేవకుడుగా నాయన మరి ఎవరితోనైనా మాట్లాడి నాయన ఎదుర్కొని ధీటుగా ఆయన్ని నాయన మీరు నిలబెట్టారు. కానీ ఆయన చంపేసినా కూడా నా తండ్రి అటువంటి వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని ఈ లోకంలో నాయన దేవుని సువార్త పంచుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా ప్రార్థన అదే. ఒక బిడ్డ తెలియగల బిడ్డ చనిపోయాడని అనుకుంటున్నాం కానీ అంతమంది భూమి మీద ఇంకా ఎక్కువగా నాయన ఉద్భవింపజేసే దేవుడు, పుట్టించే దేవుడు తండ్రి, వాళ్ళ జ్ఞానం ఇచ్చే దేవుడు కనుక నా తండ్రి తెలివి ఇచ్చే దేవుడు కనుక ఆయన యేసే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ నాయన మరి విని విశ్వసించే భాగ్యం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహింపచేయండి. ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ అన్ని గ్రంథాల్లో పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ గ్రంథం ఒకటే గొప్పది అని వారు నాయన గుండెలు కొట్టుకుంటూ అని వారు సత్యాన్ని తెలుసుకుని నేనే మార్గం, సత్యం, జీవం అని ఆ సత్యాన్ని తెలుసుకునే భాగ్యం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహిస్తారని ప్రభా. నేటి దినాల్లో కూడా సువార్త చేస్తున్న బిడ్డలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా మీరే తోడేయండి ప్రతి విషయంలో నా ప్రభా. వాళ్ళని కాచి కాపాడుతూ నడిపింప చేస్తూ నా తండ్రి ఈ కడవరి దినాల్లో సేవ చేయాలంటే చాలా కష్టం తండ్రి, సువార్త చేయాలంటే చాలా కష్టము. అట్లాంటి కష్ట దినాల్లో ప్రభా అయ్యా మరి నా తండ్రి నాయన మీరే బిడ్డలకి
ఆయన ఎక్కడ ఏది ఇవ్వాలో ఏది సమకూర్చాలో మీరు అనుగ్రహింప చేయమని పౌలు గారు ఎంతో ప్రయాసతోనూ ఆయన బాధతో నా తండ్రి దుఃఖంతో ఆయన సేవ చేసిన దినాలు బైబిల్ గ్రంథంలో రాసి ఉన్న అపోస్తల కార్యాల నుంచి కనుక నా తండ్రి ఈ లోకంలో నా ప్రభు కడవల దినాల్లో ఉన్నాం కనుక అటువంటి సేవ చేసుకుంటూ పోతూ మీ ప్రియ బిడ్డలకి మీరు తోడే ఉండి నడిపించకపోతే మేమేం చేయలేం కదా నా తండ్రి. నీవే కృప చూపించమని ఉదయ కాలం ప్రభా ఇట్టి వాక్యాన్ని మాకు అందించిన బిడ్డని నిత్ కుమార్ని భార్య బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించమని వినుచున్నా నా తండ్రి. మా టీంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు కాచి కాపాడి ఆ దీవెనతో నింపమని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.